కౌంటర్స్ ఒక 5 పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది. ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దీనికి ఒక మేనేజర్ని పెట్టాం. ఒక 5 మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీంని పెట్టుకున్నాం. త్రూ ఐవీఆర్ఎస్ కానీ డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఏదో టెక్నికల్గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు. జెన్యూన్గా సమస్య పరిష్కారం కావాలి. ఆ జెన్యూన్గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీఓపెన్ చేస్తాం. అది సమస్యను పరిష్కారం. కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో చిన్న చిన్న ట్రీట్మెంట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడికో వెళ్ళిపోయి 20 లక్షలు 50 లక్షలు 80 లక్షలు ఒక్కొక్కరికి ఇమ్మంటే సస్టైనబుల్ మోడల్ కాదు. వాళ్ళకి హెల్ప్ చేయాలి, చేస్తాం. కానీ ఇక్కడుండే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకు కూడా చేస్తూ హెల్ప్ చేస్తాం. కొంతమంది నాకు డబ్బులు ఇవ్వండి, ఆర్థిక సహాయం చేయమని కోరతారు. కానీ జెన్యూన్గా ఏదైనా ఉంటే కాస్త కోస్త హెల్ప్ చేస్తాం. కానీ అబ్నార్మల్గా అడిగితే మనం చేయలేము. అలాంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు అడుగుతూ ఉంటారు, ఇలాంటి పెద్ద విషయాలు చెప్తూ ఉంటారు. అవన్నీ సాధ్యం కాని పనులు. అవన్నీ కూడా మా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఈవెన్ రైల్వే టికెట్స్ దగ్గర నుంచి బస్ టికెట్స్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. అవి కూడా మేము కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబం మంచి చెడులు అన్నీ చూసుకోవడం ఒక యాంగిల్, వాళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం. బర్త్డే రోజున నా ఆఫీస్ నుంచి ఒక గ్రీటింగ్ పంపించడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే చనిపోతే ఒక 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు ఇవ్వడం, ఇలాంటి మేము ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయాలని పాటిస్తున్నాం. అవన్నీ కంటిన్యూ చేయడానికి ఈ ఆఫీస్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీ అనేది. టెక్నాలజీ ద్వారా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పటికంటే ఇప్పుడు చాలా సమర్థవంతంగా నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ ఐవీఆర్ఎస్ అడుగుతున్నా. రేషన్ వచ్చింది, కార్డు హోల్డర్స్ అడుగుతున్నా. పెన్షన్ ఉంది, ఎక్కడికి ఆ రోజు ఒక్క రోజులో పెన్షన్స్ అన్నీ ఇస్తున్నాం. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్కి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి జియో ట్యాగింగ్ చేస్తాం. ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆన్లైన్లో మాకు రికార్డు వస్తుంది. 300 ఒక ఇంటికి ఆ పక్క ఈ పక్క ఇస్తే పర్లేదు, కానీ ఎక్కడో కూర్చొని ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు. అప్పుడే అతనికి వార్నింగ్ ఇస్తాం, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎక్కడో ఉన్నావని. ఒకవేళ అది కూడా వినకపోతే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత ఐవీఆర్ మెసేజ్ వెళ్తుంది, ఐవీఆర్ఎస్ మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ విన్న తర్వాత ఉండే కష్టాలు చెప్తారు. అప్పటికి కూడా వాళ్ళ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు. అవి కూడా అనలైజ్ చేసుకుంటాం. అంటే మా ఉద్దేశం ఎక్కడా మిస్లీడ్ కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి, అదే సమయంలో ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి. ఒక పక్క మా దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అని వివక్ష చూపేయం. అది కూడా చాలా సిస్టమేటిక్గా ప్రొక్యూర్మెంట్కి వస్తే నేరుగా రైతు భరోసా కేంద్రం నుంచి టైం ఇవ్వడం, వాళ్ళు శాంపుల్ తేవడం, టెస్ట్ చేయడం, అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయడం, రైస్ మిల్ పంపేయడం, ఇవన్నీ కూడా అక్కడ తేమ శాతం ఇవన్నీ చేసుకొని చేస్తారు. ఎప్పుడైతే రైస్ మిల్లుకి రైస్ వెళతానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎన్ని బస్తాలు ఇచ్చాడు, ఎన్ని టన్నులు ఇచ్చాడని. నెక్స్ట్ 1 అవర్ 2 అవర్స్ ఆ రోజే 48 అవర్స్ అన్నా ముందుగానే ఇచ్చేస్తున్నాం. వాళ్ళ బ్యాంకుకు అకౌంట్లో డీబీటీ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఇది చేసినప్పుడు కూడా టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం, ఆడిట్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. అంటే డబల్ షో, ఎక్కడ చిన్న మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఒక 5-10% మమ్మల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది కూడా అధ్యయనం చేసుకొని ఓకే వీళ్ళు ఇంతే అని వదిలేస్తాం. ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది, మొన్న నేను చూశాను, గోని సంచుల్లో రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేశాను. అక్కడ గోని సంచుల్లో రంధ్రాలు ఉన్నాయి.
రంధ్రాలు ఉన్నాయంటే ఆ కన్సర్న్ రైస్ మిల్ ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేయాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రైస్ మిల్లర్ డ్యూటీ ఏంటి? గోనె సంచులు బాగుండే సంచులు ఇవ్వాలి. ఆయన తక్కువ ఇస్తే తీసుకోడు. సంచులు గోనె సంచులకు రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? దారంతా కారుకుంటూ వస్తాయి, లీకేజెస్ అవుతాయి. అది ఎవరి డబ్బులు? అది రైతు డబ్బులు. ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్లు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను అందుకే ప్రజలందరినీ కోరుతున్నా. నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక సర్వేలు చేశాను. నేను ఎప్పటికప్పుడు అవర్స్ టుగెదర్ కూర్చొని అధ్యయనం చేశాను. అందుకే రైట్ పర్సన్కి రైట్ పొజిషన్లో వెళ్ళడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్న, సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నా. అదే సమయంలో ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఆర్టీజీఎస్ తరఫున టెక్నాలజీ అంతా కూడా ఇచ్చేసి వేరియస్ సర్వేసే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకుని మెరుగైన సేవలు ఒక సుపరిపాలన ద్వారా ఏ విధంగా అందించాలో అన్ని అందిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. 5 సంవత్సరాల పెండింగ్ ఉండే ఇష్యూస్ చూస్తూ ఉంటే కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఎక్కడికి పోయినా. అంటే దీన్ని పరిష్కారం చేయాలి.